ఆ రక్తస్రావ అనేటువంటి రోగాన్ని, భయంకరమైన రోగము ఆమెలో కనబడుతుంది. ఆమె జీవితంలో ఆ రోగం పోవటానికి ఎన్నో మందులు వాడింది, డాక్టర్లు చూపించింది. కానీ ఆమెలో ఉన్నటువంటి రోగము ఎంత మాత్రము కూడా నయం కాలేదు. ఉన్నటువంటి సొమ్మంతా కూడా అయిపోయింది. అన్నీ అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాంటి టైంలో మరింత సంకటపడి చావునకు సిద్ధంగా ఉన్నటువంటి ఆమె, మరణానికి దగ్గరలో ఉన్నటువంటి ఆమె, జబ్బు భయంకరంగా ముదిరిపోయినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆమెకు దేవుడు, ఆమె అంతరంగం ఎరిగినటువంటి దేవుడు కాబట్టి, మనుషుల యొక్క హృదయ ఆలోచన ఎరిగినటువంటి దేవుడు ఆయన ఆ ప్రాంతంలోకి వస్తున్నాడు అనే సంగతి విన్నటువంటి ఆమెకు విశ్వాసం అనేది కలిగింది. ఇదిగో యేసు ప్రభువారిలో ఈ ప్రాంతానికి వస్తున్నాడు, ఆయన చెంగు ముట్టుకుంటే నేను స్వస్థత నొందుతాను అని చెప్పి ఆమె మనస్సులో ఆమె విశ్వాసాన్ని కలిగినట్లుగా చూస్తున్నాం. మొదట ఆమె చేసిన పని విన్నటువంటి ఆమె ఆయన యందు విశ్వాసం ఉంచినది. అని చెంగు ముట్టుకుంటే చాలు నేను బాగుపడతా అని చెప్పి విశ్వసించినట్లుగా మనం చూస్తున్నాం. దాంతోపాటు ఆమె చేసిన పని ఏంటంటే ప్రయత్నము చేసింది. ఏమని ప్రయత్నం చేసిందంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటువంటి ఆ ప్రాంతంలోకి ఆమె వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. చాలామంది జనము ప్రభువారు చుట్టూ ఆవరించి ఉన్నారు. చాలామంది జనం ప్రభు చుట్టూ ఉన్నారు. అయినా సరే ఆమె తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, తన పట్టుదల విడిచిపెట్టలేదు, తన నిరీక్షణని విడిచిపెట్టకుండా ప్రభువారి యొక్క చెంగు ముట్టుకోవడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నం తగ్గట్లుగానే క్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి ఆ ప్రభావము ఆమెలోకి వచ్చి బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు గ్రహించారు, నాలోండి ప్రభావం వెళ్ళింది అని వెతుకుతున్నటువంటి టైంలో శిష్యులను అడిగారు, ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలోంచి ప్రభావం వెళ్ళిపోయింది అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఆ టైంలో దేవుని పిల్లరా, శిష్యులు అన్న, అయ్యా ఎంతోమంది మీరు ముట్టుకుంటున్నారు కదా అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు, లేదు ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో ప్రభావం బయట వెళ్ళినదని చెప్పి క్రీస్తు ప్రభు వారు చెప్పుచున్న మాట కనబడుతుంది. అప్పుడు స్వస్థత నొందినటువంటి ఆ స్త్రీ ప్రభు దగ్గరికి భయముతో వచ్చినది. అయ్యా నేనే ముట్టుకున్నట్లు, తను ముట్టుకుని నేనే అని చెప్పుకోవడానికి ముందుకొచ్చింది, చెప్పింది. అప్పుడు ప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసాన్ని బట్టి నీకు కార్యము జరిగినది. ఈ లోకంలో ఎవరికైనా సరే ఏదైనా ఒక కార్యం జరగాలంటే ఎలా జరిగిద్ది అని చూస్తే మన విశ్వాసాన్ని బట్టే దేవుడు కార్యం చేసేవాడే ఉన్నారు. ఈ రక్తస్రావి యొక్క రోగి యొక్క రోగం మందులకు పాలేదు, డాక్టర్లు నయం చేయలేకపోయారు. కానీ ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము ద్వారానే ఆమెకున్నటువంటి రోగమును బాగుపడటం అనేది మనం చూస్తున్నాం. ఏమిటి ఆమెకున్న విశ్వాసం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి చెంగు ముట్టుకుంటే చాలు నేను బాగుపడతా అనే విశ్వాసం ఆమెలో స్థిరంగా ఉంది, బలంగా ఉంది, నిలకడగా ఉంది. కాబట్టి ఆమె విశ్వాసాన్ని బట్టి ప్రభు బాగు చేసి అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసాన్ని బట్టే నీకు స్వస్థత కలిగింది అని ప్రభు చెబుతున్నారు. ఈ లోకములో మనిషి యొక్క జీవితంలో కూడా అది అప్పుల్లో ఉన్నవారు కావచ్చు, అనారోగ్యముతో ఉన్నవారు కావచ్చు, సమస్యలతో ఉన్నవారు కావచ్చు, ఎటువంటి వారైనా సరే మనకున్న సమస్యలు పరిష్కారం అవ్వాలి అంటే, మనకున్న సమస్యల యొక్క పరిష్కారానికి కారణం ఏంటి అంటే ఆ యొక్క రక్తస్రావ రోగికి ఉన్నటువంటి విశ్వాసము మనలో ఉండాలి. ఆమెకున్న విశ్వాసం ఏంటి? నేను చెంగు ముట్టుకుంటా, నేను బాగుపడతా. ఆయన చెంగు ముట్టుకుంటే చాలు
నేను బాగుపడతా అనేటువంటి విశ్వాసము ఆమెలో స్థిరంగా ఉంది. కనుక నేను చెంగు ముట్టుకుంటాను, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే నేను బాగుపడతా అనేటువంటి విశ్వాసము ఆమెలో స్థిరముగా, బలముగా, నిలకడగా ఉంటాను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆమె విశ్వాసాన్ని బట్టి బాగు చేసిన వాడై ఉన్నారు. ఈ లోకంలో ఎవరికైనా ఏ కార్యమైనా దేవుడు జరిగించాలి, లేక స్వస్థపరచాలి, లేక బాగు చేయాలి, లేక సహాయం చేయాలి, లేక ఆదుకోవాలి, లేక నువ్వు కోరుకున్నవి తీర్చబడాలి అంటే విశ్వాసములో మనం నిలకడగా ఉండి, విశ్వాసములో మనం స్థిరంగా ఉంటే, విశ్వాసములో మనం బలంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మన విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు అనే విషయాన్ని ఈ సందర్భముగా మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారము. విశ్వాసమే విజయము అని భక్తులు రాశారు. విశ్వాసానికి ఏముందంటే విజయమున్నది, విశ్వాసానికి అపజయం అనేది లేదు అని భక్తులు రాయబడినట్లుగా మనం చూస్తాం. అన్నిటికంటే గొప్పది విశ్వాసం అనేటువంటి విజయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి అట్టి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు అనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. విశ్వాసముతోనే ఏదైనా మనం సాధించుకోగలం. మనలో ఉన్నటువంటి ఆ స్థిరమైన విశ్వాసము, బలమైన విశ్వాసము, నిలకడైన విశ్వాసాన్ని బట్టి ఏదైనా మనం సంపాదించుకోగలము దేవుని దగ్గర. అందుకే విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, విశ్వాసాన్ని మనము నిలకడ చేసుకోవాలి, విశ్వాసాన్ని మనము బలపరుచుకోవలసిన వారమై ఉన్నాం. అది ఒక్కడుంటే చాలు, పరలోక రాజ్యములోకి వెళ్తాం. ఈ లోకములో కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. ఒకటి అల్ప విశ్వాసమని. అల్పమనగా చిన్న విశ్వాసముగా కనబడుతుంది. అల్పం అంటే కొద్దిగా కనబడే విశ్వాసము. రెండోదిగా మనం చూసినట్టే అవిశ్వాసము అనగా సంపూర్ణ విశ్వాసాన్ని ఏమాత్రం కూడా కలిగి ఉండడైనా అవిశ్వాసిగా ఉంటాడు. మూడోది చూస్తే విశ్వాసము అని మనం చూస్తున్నాం. విశ్వాసము అనేది మనము అడుగు వాటి యొక్క నిజ స్వరూపం. తను ఏమైతే అడిగి ఉన్నాడో ఆ అడిగినవన్నీ కూడా తను పొందుతానని చెప్పేసి కలిగి ఉండేదాన్ని విశ్వాసం అంటారు. ఇది విశ్వాసం అంటారు. ఇక నాలుగోది మనం చూస్తే గొప్ప విశ్వాసము అనేది ఉంది. ఈ గొప్ప విశ్వాసము గురించి చూస్తే కానాను స్త్రీ తన కూతురు దయ్యము చేత బాధించబడుతున్నటువంటి సమయంలో ఆమెకి ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, శిష్యుల ద్వారా కానీ వచ్చినా, ఎన్ని వచ్చినా సరే ఆమె మాత్రము యేసు ప్రభువారి మీద ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా అట్లాగే నిలకడగా ఉంది. ఆయన చేయగలడు అని చెప్పి నమ్మింది కాబట్టి ఆ నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. అట్టి విశ్వాసముతో ఉంది కాబట్టి అమ్మా నీ విశ్వాసము గొప్పది అని అన్నారు. కనుక దీన్ని బట్టి చూస్తే విశ్వాసములో గొప్ప విశ్వాసం అనేది కూడా కనబడుతుంది. ఈ రోజులో విశ్వాసంలో గొప్ప విశ్వాసం అనేది మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. చివరిగా మనం చూస్తున్నట్లయితే మరి రాకడ విశ్వాసము అనేది ఉండాలి మనలో. రాకడ విశ్వాసం అనగా ప్రభు నన్ను పరలోకానికి తీసుకెళ్తాడు, ప్రభు నన్ను పెండ్లి కుమార్తెగా సిద్ధం చేస్తాడు, నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్తానేటువంటి ఆ విశ్వాసాన్ని మనం కలిగి ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. దీన్ని రాకడ విశ్వాసం అంటారు. అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ప్రభువు రాకడికి ఎత్తబడాలి. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్.